ఓకే. మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ఇంజిన్ చెక్ ఇరిగిపోయింది, అక్కడ ఇరిగిపోయింది, అలా ఇరిగిపోయింది అని చెప్పేసాను. ఇప్పుడు ఏంటంటే మనకి క్రాంక్ షాఫ్ట్ ఫిట్టింగ్ అండి. క్రాంక్ షాఫ్ట్ అనేది ఫిట్ చేయాలి. సో, బట్ కస్టమర్ ఏం చెప్పారంటే మనకి ఓన్లీ ఇంజిన్ చెక్ అయితే మార్చమన్నారు. బట్ ప్యాకింగ్ ఆయిల్ సీల్ ఖచ్చితంగా మార్చేసుకోవాలి. బేరింగ్స్ గట్రా మార్చాలి, ఇంజిన్ బేరింగ్స్ అనేవి. సో, ఆయిల్ సీల్‌కి మీకు తెలిసిందే ముందు నుంచి ఏ ఐటెమ్ వాడినా నేను ఒరిజినల్ వాడతాను. అది విషయం మీకు అందరికి తెలుసు. సో, ఒరిజినల్ ఆయిల్ సీల్ కిట్ అయితే ఓపెన్ చేశాను, టీవీఎస్ అన్నది. దీనిలో మనకి క్రాంక్ షాఫ్ట్ ఆయిల్ సీల్, క్లచ్ ఆయిల్ సీల్, అలాగే మ్యాగ్నెట్ ఆయిల్ సీల్, గేర్ ఆయిల్ సీల్ అది ఇస్తారు. సో, ముందు మనం ఏంటంటే మ్యాగ్నెట్స్ ఆయిల్ సీల్‌తో వేయవలసి ఉంటుంది. వన్ సైడ్ క్లచ్ కవర్‌కి ఒక్కొక్క ఇంజిన్ కవర్‌కి మ్యాగ్నెట్ ఆయిల్ సీల్ వేసేయండి. సో, కదా ఈ మాత్రం సిట్టింగ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్రాంక్ షాఫ్ట్ ఫిట్ చేయాలి. క్రాంక్ షాఫ్ట్ ఫిట్ చేసినప్పుడు బేరింగ్స్‌కి అటు ఇటు బేరింగ్స్‌కి సిట్టింగ్ ఫ్రీగా అవ్వడానికి, అలాగే బేరింగ్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఇంజిన్ ఆయిల్ అయితే వాడండి. సిట్రిక్ ఆయిల్ ఏ ఆయిల్ వేసినా పర్లేదు. అంటే లూబ్రికేషన్ కోసం కొంచెం ఫ్రీగా ఫిట్టింగ్ అవ్వడం కోసం మాత్రమే ఆయిల్ అనేది వేయవలసి ఉంటుంది. ఓకే. ఆయిల్ వేస్తే కొంచెం టైట్‌గా ఉంటుంది. ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇంజిన్ చెక్ అనేది వేరే చెక్ అండి. అంటే వేరే ఇంజిన్‌ది ఓబీఎస్ తీసుకొచ్చారు కాబట్టి కొంచెం సీటింగ్స్ కొంచెం టైట్‌గా ఉంటుంది. ఇబ్బంది పడవద్దు. కొంచెం నాకు కూడా ఇబ్బంది పెట్టింది. కానీ ఎంత ఇబ్బంది పెట్టినా మన వర్క్ మనం వదులుకోరు కదా! అలాగని సుత్తో గానీ ఏమైనా హ్యామర్‌తో గానీ కొట్టొద్దు. కొడితే మళ్ళీ క్రాంక్ షాఫ్ట్ అవుట్ వస్తే ఇబ్బంది అవుతుంది. సో, క్రాంక్ షాఫ్ట్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత అనబౌండ్ అయితే వైట్ కలర్ వాడుతున్నాను. వైట్ కలర్ వాడిన తర్వాత మొత్తం మ్యాగ్నెట్ సైడ్ బేరింగ్ కూడా కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. కొంచెం ఫ్రీగా మూవ్‌మెంట్ అవ్వడానికి, ఇంజిన్ చెక్ కరెక్ట్‌గా ఫిట్టింగ్ అవ్వడానికి. సో, ఆ బేరింగ్ సిట్టింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అనబౌండ్ వేసేసి డౌల్స్ కూడా ఆపోజిట్ డౌల్స్ వేసేసిన తర్వాత ఆయిల్ సీల్ చూసారు కదా! ఈ రకంగా ఫిట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్నర్ బేరింగ్ బేరింగ్ ఔటర్ కూడా కొంచెం లైట్‌గా ఆయిల్ అప్లై చేసేసి ఇంజిన్ చెక్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఫిట్ చేసేయాలి. ఫిట్ చేసిన తర్వాత దానికి ఎన్ని బోల్ట్స్ అయితే ఉన్నాయో అన్ని బోల్ట్స్ కూడా వేసేయండి. సో, ఇది ఫ్రెండ్స్ క్రాంక్ షాఫ్ట్ అలా ఫిట్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి. ఇప్పటికీ కనుక నా ఛానల్ కనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేశాను గైస్. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.